సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్న ఐడి ట్రేడ్ మ్యాన్స్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఛానల్లో అందరు ఏజ్డ్ పీపుల్ అండ్ పెద్దవాళ్ళే చూస్తుంటారు. ఆల్మోస్ట్ 26 నుంచి ఐబో ఉన్న వాళ్ళే ఎక్కువ చూస్తుంటారు ఈ ఛానల్. సో మీ అందరికీ అక్కడ రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు మోటివేషన్ వస్తుంది, ఇంకా మంచి మంచి వీడియోలు చేయబుద్ధి అవుతుంది కూడా. ఓకే, సో మీకు ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసారు కదా, ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవాలి. అసలు మీరు ఎవరైనా బిగినర్ అయినా లేదా మార్కెట్లో బాగా లాస్ వచ్చినా మీరు బెస్ట్ స్ట్రాటజీ ఈరోజు నేను చెప్తున్నాను. ట్రెండింగ్ మార్కెట్, కంప్లీట్ ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవచ్చు. మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, మీ పిఎన్ఎల్ మొత్తం ప్రాఫిట్లో ఉంటుంది. సో అది ఏ విధంగా ఒక సైడ్ వేస్ వాలటైల్ మార్కెట్ వస్తే ఎలా ట్రేడ్ చేయకుండా ఎగ్జిట్ అవ్వచ్చు, ఎలా స్కిప్ అవ్వచ్చు అని మొత్తం ఈరోజు నేను చెప్తా. ఓకే, సో వీడియో అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియోకి నేను మినిమం పెట్టేది 100 లైక్స్. వీలైతే కన్ఫర్మ్గా లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితేనే మన ఛానల్ బాగా బూస్ట్ అవుతుంది, అందరికీ చూపిస్తుంది కూడా. ఓకే, సో టాపిక్లో వెళ్ళిపోదాం అసలు లేట్ చేయకుండా. లెట్స్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా. వీడియోలోకి వచ్చే ముందు మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఈ స్ట్రాటజీ ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్కి బాగా పనిచేస్తుంది. ఓకే, సైడ్ వేస్ ఉన్న వాలటైల్ ఉన్న పని చేయదు, ఆ రోజు మీరు ట్రేడ్ చేయొద్దు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ముందు స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫస్ట్ జీరోలోకి వచ్చేయండి. జీరోలోకి వచ్చాక బ్యాంక్ నిఫ్టీ అయినా, నిఫ్టీ 50 అయినా, స్టాక్స్ అయినా ఏదైనా మీరు తీసుకోవచ్చు. ఓకే, స్ట్రాటజీ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక చార్ట్ పెట్టుకోండి. ఓకే, సో చార్ట్ పెట్టుకున్నాక నేను రెండు విషయాలు మీకు కన్ఫర్మ్గా క్లారిటీ ఇస్తున్నానండి. నెంబర్ 1 రూల్ ఏమో, మీరు ఎప్పుడూ ఒక జోన్ బౌండ్ మార్కెట్లో ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఒక జోన్ బౌండ్ మార్కెట్లో ఎప్పుడూ ట్రేడ్ చేయొద్దు. జోన్ బౌండ్ అయినా సైడ్ వేస్ అయినా నో ట్రేడింగ్ అనమాట. ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, జోన్ బౌండ్ మార్కెట్ ఆల్వేస్ లాస్ అనమాట. ఓకే, సో ఇది ఏం చేస్తారంటే మీరు ఇలాంటి ఒక డ్రాయింగ్ వేసుకొని ఈ డ్రాయింగ్ మీకు ఎక్కడో అందించుకోండి. జోన్ బౌండ్ మార్కెట్ ఆల్వేస్ గివ్స్ లాస్ అనే పెట్టుకోండి. అది మీరు చూడండి. ఎప్పుడు జోన్ బౌండ్ మార్కెట్లో ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఓకే, నెంబర్ 1 ఈ స్ట్రాటజీకి నెంబర్ 1 రూల్. రెండో రూల్ ఏమో ఈ స్ట్రాటజీకి కన్ఫామ్గా ట్రెండింగ్ మార్కెట్ మాత్రమే పట్టుకోవాలి. అది కూడా మనకి మంచి ప్రాఫిట్స్ ఇస్తాయి. 5,000 అంటే మీ క్యాపిటల్ బట్టి, మీ క్వాంటిటీ బట్టి 5,000, 10,000. ఓకే, మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారంటే 30,000, 40,000, 50,000 వరకు ప్రాఫిట్స్ ఇస్తాయి. ఎందుకంటే మనం ట్రెండింగ్ మార్కెట్ పట్టుకుంటున్నాం. ఓకే, సో ఏంటి స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది నేను కంప్లీట్ మీకు బ్యాక్ టెస్ట్ చేసే చూపిస్తాను ఇప్పుడు లైవ్లో. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా రెండిట్లో ఏ చార్ట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది గ్లోబల్ మార్కెట్ ఎలా ఉంది అని. ప్రజెంట్ గ్లోబల్ మార్కెట్ రన్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చి మీరు ఒకసారి మన మార్కెట్ వెళ్ళేటప్పుడు గ్లోబల్ మార్కెట్ చూడండి, నైట్ ఎటు క్లోజ్ అవుతున్నాయి ఏంటి అని. సో నెగిటివ్లో క్లోజ్ అవుతున్నాయా, పాజిటివ్లో క్లోజ్ అవుతున్నాయి అనేది మనకు కొద్దిగా ఇంపార్టెంట్ తెలియాలి కూడా. సో ఎక్కువ నెగిటివ్లో ఉన్నదనుకోండి, రేపు మార్కెట్లో ఇంపాక్ట్ నెగిటివ్ సైడ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఒకవేళ పాజిటివ్లో ఓపెన్ అయ్యాయి అనుకోండి, మనకు కూడా పాజిటివ్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ గ్లోబల్ మార్కెట్, జస్ట్ ఇట్లా గ్లోబల్ మార్కెట్ చూసుకొని మీ గ్లోబల్ మార్కెట్ ఎక్కడ చూడాలి అంటే investing.com ఉంటుంది, లేదా మనీ కంట్రోల్ ఉంటుంది. మనీ కంట్రోల్లో కూడా వెళ్ళి గ్లోబల్ మార్కెట్ అనుకోవచ్చు. మీరు గ్లోబల్ చూడండి. సో గ్లోబల్ మార్కెట్ మనీ కంట్రోల్ అని కొడితే ఇట్లా వస్తుంది అనమాట స్టార్టింగ్. దాని మీద క్లిక్ చేసినా మీకు ప్రజెంట్ చూడండి కంప్లీట్ గ్లోబల్ మార్కెట్ వస్తుంది. యూఎస్ మార్కెట్ చూడండి, యూఎస్ మార్కెట్, యూరోపియన్ మార్కెట్. ఓకే, సో యూరోపియన్ మార్కెట్, ఏషియన్ మార్కెట్. ఓకే, అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. మీకు నచ్చింది మీరు అన్నీ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి పర్సంటేజ్ ఎంత నెగిటివ్ నడుస్తుంది అంటే ఇక్కడ నుంచి కూడా మీరు గ్లోబల్ మార్కెట్ అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఈ రెండు విధాలుగా గ్లోబల్ మార్కెట్ చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు గ్లోబల్ మార్కెట్ చూడడం రాలేదన్నా నో ప్రాబ్లం. గ్లోబల్ మార్కెట్ జస్ట్ ఒక రెఫరెన్స్కి మాత్రమే. గ్లోబల్ మార్కెటే ట్రెండింగ్ మార్కెట్ పట్టుకోవడానికి అయితే కాదు. ఎందుకు అంటే గ్లోబల్ మార్కెట్లో నెగిటివ్ బాగా నడిచింది అనుకోండి, రేపు మనకి ఒక థాట్ ఉంటుంది ఏంటంటే మైండ్లో, రేపు సెల్లింగ్ సైడ్ కూర్చోవాలి, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ నెగిటివ్ ఉంది కాబట్టి పడే ఛాన్స్ ఉంది అని ఒక థాట్లో ఉంటాం. అదే గ్లోబల్ మార్కెట్ పాజిటివ్ అంటే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, బయింగ్ సైడ్ కూర్చోవాలని ఒక థాట్ కోసం, అంటే ఒక వే కోసం మనం కూర్చుంటాం. అంతే దానికి మించి గ్లోబల్ మార్కెట్ ఎక్కువగా ఏం పనిచేయదు. ఒక గ్లోబల్ మార్కెట్ ఎటువైపు మార్కెట్ డిసైడ్ అవుతుందనేది మనం చేయొచ్చు. ఓకే, మళ్ళీ లైవ్ ఇంట్రాడేకి గ్లోబల్ మార్కెట్ చాలా యూజ్ అవుతుంది, అది వేరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రెండింగ్ మార్కెట్ పట్టుకోవడానికి ప్రీవియస్ డే ముందు రోజే గ్లోబల్ మార్కెట్ చూసి మనం ఫిక్స్ అవ్వచ్చు. ఓకేనా, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాంక్ నిఫ్టీలోకి రండి. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చి ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుంది 1 అవర్ టైం ఫ్రేమ్లో. ఓకే, ఇప్పుడు ఎవరికైతే ఈ టైం ఫ్రేమ్ గురించి తెలుసు, ఈ స్ట్రాటజీ గురించి తెలుసు, వెల్ అండ్ గుడ్, సూపర్. మీరు ఇంకేం నేనైతే ఏమన్నా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కూడా, వీడియో కూడా చూడవసరం లేదు.
ఎవరికైతే తెలీదో 1 అవర్ స్ట్రాటజీ. ఇప్పుడు నేను ట్రేడ్ చూపిస్తాను. ఎన్ని ట్రేడ్‌లు జరిగాయి, ఎంత ప్రాఫిట్ వచ్చిందో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఎప్పుడైనా 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే ఫస్ట్ గోల్డెన్ రూల్ 1 అవర్ క్యాండిల్ కంప్లీట్‌గా క్లోజ్ అవ్వాలి. ఓకే? ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ కంప్లీట్‌గా ఇది క్లోజ్ అవ్వాలన్నమాట. ఓకే? ఇప్పుడు నేను 1 అవర్ ఇది పెట్టుకున్నాను అనుకోండి 1 అవర్. సో ఈ కంప్లీట్గా ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి నాకు. ఈ క్యాండిల్ అంతా కంప్లీట్గా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ స్టార్ట్ అవ్వాలి. ఓకే? ఫస్ట్ రూల్. నెక్స్ట్ రూల్ ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకుంటాం ఏంటో చూపిస్తాను చూడండి. 1 అవర్ క్యాండిల్ ఎప్పుడు ఒక హై మార్క్ చేసుకోండి. హై అంటే ఇది. ఓకే? సో హై ఒక దగ్గర, కింద లో ఏదైతే ఉందో లో ఒక దగ్గర. సో హై లో మార్క్ చేసుకోండి చాలు. ఓకే? జస్ట్ చూడండి. దీనికి మళ్ళీ చెప్తున్నా, చాలామందికి ఇక్కడ కూడా డౌట్ ఉంటుంది. బాడీ పట్టుకోవాలా, కిందని ఈ తోక ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవాలండి. విత్ని కాదండి. మనం చూడండి, దీనికి తోక లేదు కాబట్టి, బేసిక్ లాంగ్వేజ్లో చెప్తున్నా, తోక లేదు కాబట్టి బాడీని పెట్టుకుంటాం. అదే మీకు కింద పైన రెండు పక్కల తోకలు ఉన్నాయి అనుకోండి, సో ఈ తోకకి మార్క్ చేసుకుంటాం. ఓకే? సో ఇప్పుడు నేను చూసారా పైన తోక మార్క్ చేశాను, కరెక్ట్ డే హై. ఓకే? సో డే హై, డేలో మనం ఒక క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ హై లో మార్క్ చేసుకుంటాం. ఈ స్ట్రాటజీ ప్రకారం ఎటువైపు బ్రేక్అవుట్ ఇస్తే మనం అటువైపు ట్రేడ్ చేస్తాం. ఇప్పుడు ఇన్ కేస్ మనకి అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, దెన్ మనం వెంటనే బయింగ్ పొజిషన్ తీసుకుంటాం. ఓకే? సో ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, వెంటనే మనం సెల్ పొజిషన్ తీసుకుంటాం. ఇప్పుడు చాలామంది అడగొచ్చు, బ్యాంక్ నిఫ్టీలో మీరు చూడండి కాల్ ఆప్షన్ అయినా సెల్ చేయండి, లేదు అంటే మార్కెట్ పడుతున్నప్పుడు పుట్నైనా బై చేయండి. ఓకే? అంటే మీ ఇష్టం అనమాట. ఒక కాల్ మార్కెట్ పడుతుంది అన్నప్పుడు పుట్ని బై చేయొచ్చు, లేదా కాల్ని సెల్ చేయొచ్చు. మార్కెట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు ఎలాగ మనం కాల్ని బయ్యే చేస్తాం. ఎందుకంటే మనం ఎక్కువ బయర్స్ ఎక్కువ ఉంటారండి. సెల్లర్స్ ఎందుకంటే క్యాపిటల్ ఉండదు కాబట్టి సెల్లర్లు తక్కువ ఉంటారు. సో బయ్యర్లకి ఎప్పుడు ప్రాఫిట్లో ఉండే స్ట్రాటజీ అనమాట ఇది. ఓకే? సో ఇప్పుడు నేను స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశాను, 1 అవర్ క్యాండిల్ ఇది పెట్టేసుకున్నాను నేను. ఓకే? సో ఇప్పుడు నేను బాగా వినండి. నాకు 1 అవర్ ఈ స్ట్రాటజీకి గోల్డెన్ రూల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని లోపటే మార్కెట్ ఉంటే మాత్రం ట్రేడ్ చెయ్యం. నో ట్రేడింగ్ డే. ఓకే? ట్రేడే చేయకూడదు. చూడండి, మనకి ఎవ్రీడే ట్రేడింగ్ చేయాలని రూల్ కాదండి. ఎందుకంటే ఎవ్రీడే ట్రేడింగ్ చేసామంటే లాస్ అవుతారు, మీరే లాస్ అవుతారు, మీ క్యాపిటల్ అనేది డ్రాడౌన్ అయిపోద్ది. ఎవ్రీడే ఎవరు ట్రేడ్ చేయరు. ఏ పెద్ద ట్రేడర్ కూడా ట్రేడ్ చేయడు ఎవ్రీడే. అది మార్కెట్ని చూసుకొని వాడికి ఎంట్రీ దొరికితేనే చేసుకుంటాడు. ఓకే? సో మనం 1 అవర్ క్యాండిల్ లోపటే కానీ మార్కెట్ ఉంటే ఆ రోజు మనం ట్రేడ్ చెయ్యం. ఓకే? సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఏమైంది, మార్నింగ్ చూడండి ఎన్ని ట్రేడ్లు ఇచ్చింది, ఎక్కడెక్కడ ప్రాఫిట్ ఇచ్చిందో నేనే చెప్తా. సో ఇక్కడ ఒక ట్రేడ్ జరిగింది ఈ రోజుది. ఓకే? ఈ రోజుది టుడే. ఈరోజు డేట్ అంతా చూడండి చెప్తాను. థర్స్డే 30 అనమాట, జూన్ థర్స్డే 30 రికార్డింగ్ చేస్తున్నాను. సో ఇది ఈ రోజుది. సో ఈరోజు జోన్ బౌండ్లో ఉంది, నో ట్రెండింగ్, అసలు మార్కెట్ ట్రెండింగే కాదు, మీకు తెలుసు. సో ఇది నేను ట్రేడ్ చేయలేదు. ఓకే? సో నెక్స్ట్ డే ఏమైంది చూడండి, దాని ప్రీవియస్ డే ఎన్ని రోజులు ట్రెండింగ్ ఇది, ఎక్కడెక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది, ఎక్కడెక్కడ స్టాప్ లాస్ తిన్నదో కూడా నేను చూపిస్తాను. ఓకే? ఇది చూడండి ప్రీవియస్ డే అనమాట. ప్రీవియస్ డే ఏమైంది, ప్రీవియస్ డే హై ఇది, సో లో ఇది. ఓకే? హై ఇది, లో ఇది. ఇప్పుడు రూల్ నెంబర్ 2, ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే క్యాండిల్ దొరికింది. ఓకే? సో బాగా వినండి, ట్రెండింగ్ మార్కెట్ అయినప్పుడు బ్రేక్అవుట్ అయిన క్యాండిల్కి పైన మనం ఇంకో క్యాండిల్ స్టార్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ బ్రేక్అవుట్ అయింది కదా, ఇంకో క్యాండిల్ స్టార్ట్ అయ్యి క్లోజ్ కూడా అయిపోవాలి. ఓకే? క్లోజ్ ఇవ్వాలి, బాగా గుర్తుపెట్టుకుని. క్లోజ్ ఇచ్చాక మూడో క్యాండిల్లో మనం ట్రేడ్ చేస్తాం. సో ఆలోచించండి, బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యి ఆ తర్వాత క్యాండిల్లో మనం ట్రేడ్ చేస్తాం. అట్లా ట్రేడ్ దొరుకుతుందా? ఎస్, దొరుకుతుంది. సో ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేకపోయింది, దీని క్యాండిల్లోనే ఇది ఉండిపోయింది. ఇక్కడ కూడా మనం ట్రేడ్ చెయ్యం. ఓకే? సో ఆ నెక్స్ట్ ఏమైందో చూడండి, ఆ ముందు రోజు. సో ఇది కూడా మనకి ట్రేడ్ దొరకలేదు. ఓకే? ఆల్మోస్ట్ ఏమైంది, జోన్లోనే ఉండిపోయింది. ఓకే? చూడండి, వన్ అవర్ అంటే ఒక క్యాండిల్ జోన్లోనే ఉండిపోయింది. సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ చెయ్యం. ముందు రోజు ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఇక్కడ పని చేస్తుంది చూడండి. ఇక్కడ ఏం జరిగింది చూడండి, మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చింది, క్యాండిల్ కింద క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందా లేదు, ఒకే జోన్లో ఉండిపోయింది, మనం తీసుకోం. ఇది కూడా వద్దు, బట్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది, మనం తీసుకోం. చూడండి ఎంట్రీలు, చూడండి ఎంట్రీలే దొరకట్లేదు. దొరికే ఒక ఎంట్రీ ట్రెండింగ్ మార్కెట్ అవుతుంది, నేను చూపిస్తా. దొరికిందా ఎంట్రీ? దొరకలేదు. ఓకే? ఇది కూడా పక్కన పెట్టేయండి. చూడండి ఇప్పుడు ట్రెండింగ్ ఎంట్రీ నేను చూపిస్తాను చూడండి, మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకే. చూడండి ఇది చూడండి,
దీన్ని మార్క్ చేసుకోండి, లో ఒకటి ఒకటి. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందా అవ్వలేదు, ఇక్కడ కూడా ఎంట్రీ దొరకలేదు, పక్కన పడేయండి. చూడండి ఈ ఇది 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 ఇచ్చిందా, ఇది ఇవ్వలేదు, జోన్ బౌండ్ మార్కెట్ వేస్ట్. ఇక్కడ చూడండి, ఓకే, ఇది హై, బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది, ఎంట్రీ, ప్రాఫిట్ చూడండి. ఆల్మోస్ట్ ఎంత పెద్ద ప్రాఫిట్ తెలుసా, ఇది ఎన్ని పాయింట్స్ ఉన్నదో తెలుసా, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ హై ఎంత లో ఎంత చూపిస్తాను చూడండి. ఈ క్యాండిల్ స్టార్ట్ అయింది 33,200 దగ్గర, 33,200 దగ్గర స్టార్ట్ అయ్యి 33,500 అంటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ క్యాండిల్. ఇది ఒక్క ట్రేడ్లో 350 పాయింట్స్ క్యాండిల్. ఇప్పుడు మీరు ఆలోచించవచ్చు ఎన్ని డేస్ ట్రేడ్ చేయలేదు మనం, చూడండి ఎన్ని డేస్ ట్రేడ్ చేయలేదు మీరు గమనించండి. ఓకే, ఇక్కడ ట్రేడ్ జరిగింది, సో ఎప్పుడు 21st జరిగింది, 1 2 3 4 5 6 7, ఒక వీక్ అంతా ట్రేడ్ చేయలేదు. 21st రోజు మనకు ఒక ట్రేడ్ దొరికింది. ఇప్పుడు నేను 15 minutesలో పెట్టి చూపిస్తాను 21st ఏం జరిగిందో, మీరే చూడండి. ఆల్రెడీ లైన్స్ ఉన్నాయి చూడండి, ఇది. సో ఇక్కడ 1 hour క్యాండిల్ అనమాట ఇది. ఇక్కడ మనకి ఎంట్రీ దొరికింది, మనకి ఇది ప్రాఫిట్. ఆలోచించండి, ఇది 300 పాయింట్స్ ప్రాఫిట్ మనకి. ఇప్పుడు మీరు అడగొచ్చు ఇక్కడ మనం ఎంత ప్రాఫిట్ ఎలా బుక్ చేసుకుంటామని. ఇక్కడ 1:1 కానీ 1:2 రేషియో కానీ ఫాలో అవుతాం. మనకి ఎంట్రీస్ అన్ని దగ్గరలో దొరకట్లేదు కదా, సో మనకి 1:1 కానీ 1:2 రేషియో మాత్రమే ఫాలో అవుతాం. ఓకే, సో మళ్ళీ నేను 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చేస్తున్నాను. ఒక ఎంట్రీ అయితే దొరికింది, వెల్ అండ్ గుడ్. నెక్స్ట్ ఇంకేం జరిగింది చూడండి, ఇక్కడ ఎంట్రీ దొరకలేదు, ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. మళ్ళీ దాని ముందు రోజే ఒక ఎంట్రీ దొరికింది చూడండి, ఇది చూడండి. జస్ట్ స్మాల్ క్యాండిల్ బ్రేక్అవుట్. ఈ క్యాండిల్ ఏదైతే స్టార్ట్ అయిందో ఈ క్యాండిల్లో క్లోజ్ అయ్యాకైనా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఈ క్యాండిల్లోనే ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ మధ్యలో ఎంట్రీ తీసుకున్న ఆల్మోస్ట్ ఆలోచించండి 3,200 దగ్గర ఉన్నది ఎక్కడికి వచ్చింది, 32,500 అంటే 500-600 పాయింట్స్ మూమెంటం ఇది. ఒకే ఒక ట్రెండింగ్ మార్కెట్. ఆలోచించండి ఎంత పెద్ద మనీ ఇచ్చిందో. 2 అంటే మీరు 2 weeks వెయిట్ చేస్తే 2 ట్రేడ్లు దొరికాయి. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది మనకి ట్రేడ్ దొరకలేనట్టే. చూడండి దాని ముందు రోజు ఏమైనా ట్రేడ్ దొరికిందా, మళ్ళీ దాని ముందు రోజు ఏం ట్రేడ్ దొరకలే. ఇక్కడ మళ్ళీ చూడండి ఇదేమైనా ట్రేడ్ దొరికిందా. సో క్లోజ్ క్యాండిల్ అయితే ఫుల్ మూమెంటంతో పైకి వెళ్ళింది, కానీ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ వచ్చింది, నో ఎంట్రీ. సో ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఎంట్రీ దొరికింది చూడండి, బ్రేక్అవుట్ ఇచ్చింది, నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయ్యింది కింద, బట్ ఆ నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ వచ్చింది. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే బట్ నా సజెషన్ అయితే ఈ స్ట్రాటజీ ప్రకారం అది పనిచేయలేదు. ఓకే, ఇక్కడ దొరికిందా, ఇక్కడ చూడండి స్మాల్ బ్రేక్అవుట్ అయితే జరిగింది క్యాండిల్ పై వైపు. నెక్స్ట్ క్యాండిల్ పెద్ద బులిష్ మూమెంటం వచ్చింది, పైకి వెళ్ళిపోయింది. ఇంట్రెస్ట్ చూడండి, ఇది చూడండి. ఓన్లీ వీక్ ఆగితే 1 week 2 weeks 3 weeks ఆగితే మళ్ళీ ఒక ట్రెండింగ్ మార్కెట్. ఓకే, కంప్లీట్ ఒక ట్రెండింగ్ మార్కెట్. మళ్ళీ ఇక్కడ దొరికిందా లేదు, ఇక్కడ దొరికిందా లేదు, ఇక్కడ దొరికిందా లేదు. చూడండి ఇక్కడ పెట్టండి, మార్క్ చేయండి. సో ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ దొరికిందా, పైకి అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది కానీ లేదు, నో యూస్. ఇక్కడ దొరికిందా లేదు. చూడండి ఎక్కడ దొరుకుతుంది చూడండి, చాలా రేర్గా దొరుకుతున్నాయి, అర్థమవుతున్నాయి. ఎంట్రీలు చూడండి చాలా రేర్ దొరుకుతాయి. ఇది 1 hour క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది, బట్ దీని కింద మార్కెట్ సస్టైన్ అవ్వలేదు. నెక్స్ట్ క్యాండిల్ కింద ఈ పై సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, దానిపైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అయ్యింది, ఎంట్రీ చూడండి, మీరే చూడండి. దొరికే 1-2 ఎంట్రీస్ అయినా పర్ఫెక్ట్గా మంచిగా ట్రెండింగ్ మార్కెట్లో దొరుకుతాయి. ఇంతకన్నా బ్యాక్ టెస్ట్ చూపించాలంటే ట్రెండింగ్ మార్కెట్ని పట్టుకోవడం ఎవరి వల్ల అవ్వదు. సో 1 hourలో ఏదైతే స్ట్రాటజీ ఉందో ఇది చాలా యూనిక్ అనమాట. మనం సేమ్ వాలటైల్ మార్కెట్, సైడ్ వేస్ మార్కెట్ ఉంటే మాత్రం మనకి ఎంట్రీస్ దొరకవు. ఆ రోజు ట్రేడ్ వేస్ట్ కూడా. మీరు 7 days కూర్చుంటే ఒక రోజు 20,000 సంపాదించేస్తారు ఒకే రోజు. మీరు 5-6 days 7 days 8 days కూర్చుంటే ఒక ట్రెండింగ్ మార్కెట్ వస్తుంది, ఆ ఒక్కరోజే 15,000-20,000 సంపాదిస్తారు. మిగతా 7 days మీరు చేసినా వేస్టే, చేయకపోయినా వేస్ట్. ఆ మిగతా 7 days మీరు ఏం తెలుసా చేస్తారు, మీ అంతటి మీద ఆశ ఎక్కువ వచ్చేసి యూట్యూబ్లో వీడియోలు చూసేసి ట్రేడింగ్ చేసేసి ఉన్న 20,000 కాస్త మీరు లాస్లో పెట్టుకుంటారు, లాస్లో తెచ్చుకుంటారు. సో దయచేసి ఆ విధంగా చేయకండి. ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా నేను చెప్తున్నాను కదా, మీకు 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. 7 days మీ డైలీ మార్కెట్ని చూసినా పర్లేదు, బట్ ట్రేడ్ చేయొద్దు. మీకు దొరికిన రోజే ట్రేడ్ చేయండి, కన్ఫామ్గా ప్రాఫిట్ ఇస్తుంది. ఓకే, సో చాలా యూజ్ అవుతుంది. బిగినర్స్కి అయితే మరీ బాగా యూజ్ అవుతుంది స్టార్టింగ్లో క్యాపిటల్ గ్రో చేసుకోవడానికి. ఓకేనా, సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. బ్యాంక్ నిఫ్టీ మీద కూడా పనిచేస్తుంది. దీనికి అడిషనల్గా మనం వీవ్యాప్ యూస్ చేయొచ్చు. వీవ్యాప్ ఇండెక్సెస్ మీద పనిచేయదు కాబట్టి ఫ్యూచర్లో వాడుకొని వీవ్యాప్ యూస్ చేయొచ్చు. వీవ్యాప్ మీద ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, నేను కూడా చేశాను, కావాలంటే వెళ్ళి అక్కడ మీరు చూడండి. ఓకేనా,
సో ఎవరైతే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ అంటే అక్కడ రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏ వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ నేను లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తుంటాను, ఓకేనా. మీకు ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు మీరే. నా వీడియో నచ్చింది, కంటెంట్ నచ్చిందంటే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, ఓకే. సో అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.